బాధ్యతాయుతమైన బీఆర్ఎస్ మేనిఫెస్టోతోనే ప్రజలకు భరోసా. వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మోమిన్పేట మండలం వెల్చల్, రామ్నాథ్ గుడిపల్లి, మల్రెడ్డిగూడెం, గోవిందాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మన సమస్యలు మనమైతేనే పరిష్కరించుకోగలుగుతాం, మన కారు గుర్తుకు ఓటేసి మన సారును గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. చూపెట్టాలి, వీడియోలు కూడా చూపెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి పంపాలి. 3 గంటలు దాకా కరెంటు నాకు 3 గంటలే కావాలనుకోవడం కూడా చేతులు లేపాలి. ఎవరు కాదు మరి కానీ వ్యవసాయం చేసుకున్నాము కదా, 24 గంటల కరెంటు బండి ఇస్తున్నాడు. 3 గంటలు కావాలంట. 3 గంటలు కావాలంటే మళ్ళీ ఇంకొక రోజులు రావాలి. ఏం కావాలి? ఈ భార్య పిల్లలు ఇంట్లో పడుకోవాలి. అద్దన్న రాత్రుల్లో కందిళ్ళు బ్యాటరీలు పట్టుకొని పోయి ఆడ కరెంటు 7 లేకుండా పోతే పాములు కలిసి తోళ్ళు కలిసి చచ్చిపోవాలి. మళ్ళీ వెనకటి కథలు రావాలి. మరి కాంగ్రెస్ వాళ్ళు రేపు మీ దగ్గరకు వస్తారు. రేపు వచ్చి అమ్ముకునికి బ్యాంకులలో రుణాలు తెచ్చుకునికి అన్నిటికీ కూడా హక్కులు కల్పించబోతున్నాడు మన కేసీఆర్ సార్. మంచిగానే ఉంటుందో మంచిగా ఉండదు, అది పెట్టచ్చు. ఆ భూమి పత్రాలు పేపర్లు పెట్టచ్చు, బ్యాంకులో అప్పు కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అప్పు రైతు మీద చాలా మంది మీద. కాబట్టి మీరు అందరు ఆలోచన చేయాలి. ఇప్పుడు పథకాల గురించి నేను చెప్పడం అవసరం లేదు. చాలా మందికి పెన్షన్లు వస్తుంటుంది. ఎవరన్నా కొంతమందికి పెన్షన్లు రాకపోతే ఎలక్షన్లు అయిపోయినాక వాళ్ళకి ఇప్పించేటటువంటి బాధ్యత మళ్ళీ మాదే. ఇప్పుడు ఎంతమందికి పెన్షన్లు వస్తాయి? 200 మందికి పైగా పెన్షన్లు వస్తాయంట. 200 మందికి పైగా పెన్షన్లు వస్తున్నప్పుడు ఒక 4-5 మందికి ఏదన్నా కారణం చేత రాకపోతే ఏం కారణం చేత రావట్లేదు అనేది ఆలోచన చేయాలి. ఒకవేళ ఎండీ ఆఫీసులో ఏమన్నా ఆగిందా,
పేపర్ గిట్ల ఏమైనా తప్పు పెట్టిందా, లేకపోతే డాక్టర్ సర్టిఫికేట్ గిట్ల ఏమైనా పెట్టాలనా, ఏందనేది ఆలోచన చేయాలి తప్ప మనం వాళ్ళకి ఇచ్చిండ్రు మాకు ఇవ్వలేదు అనేది కాదు. ఇప్పుడు ఎంతమందికి 200 మందికి ఇచ్చినప్పుడు 2-3 ఇచ్చడం కష్టమా? వాళ్ళందరికీ ఇప్పించేటటువంటి బాధ్యత మాది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంతకుముందు 9 ఏళ్ల క్రితం ఎంత వస్తుండే పెన్షన్ తీసుకునే వాళ్ళంతా 200 వస్తుండే. 200 పెన్షన్ ఇచ్చేటప్పుడు రేపో మాపో వచ్చి నేను 4000 పెన్షన్ ఇస్తా అంటే నమ్ముతారు ఎవరైనా? చెప్తారు, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు. కానీ కేసీఆర్ సారు మొదటిసారి గెలిచినప్పుడు నేను 1000 చేస్తా అన్నాడు. చేసిండా చేయలేడా? వచ్చిన వారు కూడా 1000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు అంతమంది చేతులు లేపాలంతా. ఇప్పుడు 2000 తీసుకునే వాళ్ళు చేతులు లేపాల. సగం చెప్తున్నారు కాదు. ఎందుకు చెప్తుందంటే, మీరు సరిగ్గా చేతులు లేపితే ఈసారి గెలిచిన తర్వాత 2000 పెన్షన్ 5000 చేయబోతున్నారు కేసీఆర్ సార్. 5000 పెన్షన్ ఎవరెవరు కావాలో ఇప్పుడు చేతులు లేపాల. ఇదే మీ దగ్గర పోడు భూముల గురించి